2024 ఎన్నికలు ఒక చరిత్ర. 9 నెలల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మరో చరిత్రగా అభివర్ణించారు సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సభలో బాబు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో కూడా 2 టీచర్ సంఘాలకు ఓటు వేయమని చెప్పాం. పనిచేసే వారికే గెలుపు వర్తిస్తుంది. జనసేన తరపున పవన్ కళ్యాణ్ కు అభినందనలు. ఇక బీజేపీ జనసేన కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేశారని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం నుంచి పూర్తిగా సహకరిస్తోందని తెలిపారు. అమరావతి శ్మశానం అన్నారు. ఇక రాజధాని పేరుతో 3 ముక్కలాట ఆడారని వైసీపీ పైన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రెడ్ బుక్ పైనే చర్చ సాగుతోంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైసీపీని విమర్శిస్తోంది. ఇక అయితే రెడ్ బుక్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రెడ్ బుక్ తన పని తాను చేసుకువెళ్తోందని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే ప్రక్రియ స్టార్ అయిందని అన్నారు. అయితే ఎవరినో వదిలేస్తాం అనే ఆలోచన మాత్రం వద్దు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపైన పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపైన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దానం నాగేంద్రం, శ్రీహరి, తెల్ల వెంకట్రావు పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఎమ్మెల్యేలపైన అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ కూడా పిటిషన్ వేశారు. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ సహా స్పీకర్తో సహా ప్రతివాదులందరికీ కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో కార్పొరేట్ రాజ్యం నడుస్తోందని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. హైదరాబాద్లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక 30వ వార్షికోత్సవ మహాసభలకు ముఖ్య అతిథిగా మీనాక్షి హాజరయ్యారు. చిన్న మధ్యతరగతి ప్రజలపైన భారీగా పన్నుల భారం పడుతోందన్నారు. పేద మధ్యతరగతి ప్రజల బతికే పరిస్థితి లేదని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి వాళ్లే ధర్నాలు చేసి వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపైన వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. దేశంలో అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు సమాజ అభివృద్ధికి కూడా దోహదపడతాయని అన్నారు. దేశ అభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. కోట్లాది మంది భక్తులు దేవాలయాలకు విరాళాలు ఇస్తున్నారని అన్నారు. ఇక వాటిని విద్య, వైద్యం సహా ఇతర సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పర్యటించారు. విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ తెలంగాణలో ఆలయాల అభివృద్ధి పార్టీలకు అతీతంగా జరగాలని గవర్నర్ ఆకాంక్షించారు. జగదేవ్పూర్ మండలం తీగల్ నర్సాపూర్లోని కొండపోచమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. భాజపా శ్రేణులు నిర్వహించిన తులాభారంలో పాల్గొని కుర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండపోచమ్మ ఆలయానికి చాలా విశిష్టత ఉందని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో దేవాలయాల అవసరం ఎంతో ఉందని అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీతో ప్రధాని మోదీ విశ్వగురువు కాదని తేలిపోయిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇక ఈవీఎంలను తీసి బ్యాలెట్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని న్యాయ వ్యవస్థపైన త్వరలో పోరాటం చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, కోర్టు తీర్పుల విషయంలో సత్వర న్యాయం జరగడం లేదని తెలిపారు. త్వరలో హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఇండివిజువల్ రైట్స్తో భారత న్యాయ వ్యవస్థపైన పోరాటం చేస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
సినీ నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. రోజుకొక జైలు అన్నట్టుగా పోసాని పరిస్థితి అయితే తయారైంది. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నర్సారావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు ఇప్పటికే పోసానిని గుంటూరు జైల్లో ఉంచగా మరో కేసు ఇప్పుడు పోసానిని అరెస్ట్ చేసేందుకు కర్నూలు జిల్లాలోని ఆధోని 3 టౌన్ పోలీసులు అయితే రెడీ అయ్యారు. ఇక పోసాని కృష్ణమురళిని గుంటూరు నుంచి కర్నూలుకు తీసుకెళ్లారు పోలీసులు. అయితే ఆధోనిలో మెజిస్ట్రేట్ సెలవు కారణంగా కర్నూలు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆధోని 3 టౌన్లో పోసాని కృష్ణమురళిపైన గతంలో కేసు నమోదైంది. అయితే జనసేన అధ్యక్షుడు రేణు వర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు అయితే పెట్టారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను దూషించారన్న ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఇక మొత్తంగా పోసానిని వరుస కేసులైతే వెంటాడుతున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మల్కా కుమరయ్య విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట సంబరాలు వెల్లువిరిశాయి. ఈ కార్యక్రమంలో మల్కా కుమరయ్యతో పాటుగా బీజేపీ రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ మల్కా కుమరయ్య గెలుపుతో రేవంత్ సర్కార్ పతనానికి నాంది పడ్డట్లుగా వ్యాఖ్యానించారు. ఇక 317 జీవోపై బీజేపీ అలుపెరగని పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. తన విజయంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర, రాష్ట్ర పార్టీ నాయకత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఈ ఎన్నికల్లో తనపైన జరిగిన దుష్ప్రచారాలను తిప్పికొట్టిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు చెప్పారు మల్కా కుమరయ్య. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరవుతున్నారని, అసెంబ్లీకి హాజరయ్యేలాగా ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిల్పై హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ విజయ్ పాల్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారా నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన, రైతు సమస్యలపైన ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది పాడూరి శ్రీనివాసరెడ్డి కోర్టుకు వివరించారు. అయితే కొన్ని నెలలుగా అసెంబ్లీ సమావేశాల్లో హాజరు కాకుంటే చట్ట ప్రకారం అనర్హుడిగా ప్రకటించవచ్చునని వివరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీనికోసం ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 25 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా పరీక్షల్లో విజయం సాధించేందుకు తల్లిదండ్రులు, అధ్యాపకులు వారికి అండగా నిలబడాలి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక విద్యార్థులు ఎగ్జామ్ హాల్లోకి వెళ్లిన తర్వాత ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయాలి. నిపుణుల సలహాలను పాటించాలి. ఇక గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు 1 నిమిషం నిబంధనను సడలిస్తూ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ సమయం ఇస్తున్నట్టుగా ప్రకటించింది. ఇక హైదరాబాద్లోని గాంధీ భవన్ వేదికగా జరిగిన మెదక్ లోక్సభ స్థాయి సమీక్షా సమావేశం హాట్ గా జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వార్నింగ్ ఇవ్వటం పక్కన పెడితే ఈ సమావేశంలో మరో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సమావేశంలో మాట్లాడాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మైక్ ఇవ్వగా మాట్లాడేందుకు నిరాకరించారు. మీనాక్షి నటరాజన్తో తాను పర్సనల్ గా మాట్లాడాలని, ఆమెకు చాలా విషయాలు చెప్పాలని అన్నారు. ఇక తనకు కాస్త సమయం ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ను జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతారనే భయంతో విద్యార్థిని తుంగపిండి హాసిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక మొదట చెన్నూరు కేజీబీవీలో ఇంటర్ చదవటం ఇష్టం లేక ఇంటికి రావటం, ఇక తండ్రి సర్ది చెప్పి తిరిగి పంపించారు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించగా 2 నెలలు కాలేజీకి వెళ్లి మానేసింది. ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతుంది. అయితే పరీక్షల్లో ఫెయిల్ అవుతారనే భయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గంజాయి కలకలం రేపింది. కేడిపేట రోడ్లోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రౌతు మల్లేష్, గెడ్డం రామ్ నవీన్ కలిసి స్కూటీ మీద వస్తూ ఉండగా పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. 22 కేజీల గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఇక వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు, 45,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. రౌతు మల్లేష్
పేదగంటి ఆడకి చెందిన వాళ్ళని ఇక చిన్నతనం నుంచే నేర ప్రవృత్తి కలిగి పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. ఇక నిందితులపైన సుమారు 100కు పైగా కేసుల్లో జైలు జీవితం అనుభవించారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. ఇక అక్రమ రవాణాను జనసేన నాయకులు అడ్డుకున్నారు. పులిచెర్ల మండలంలో ఎర్రచందనం దొంగలు కారులో పట్టుబడ్డాయి. ఎర్రవారిపాలెం నుంచి కర్ణాటకకు కారులో అక్రమ రవాణా చేస్తున్న వివిధ రాష్ట్ర వాహనాల నంబర్ ప్లేట్లను పోలీసులు పట్టుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. వాహనాల్ని వదిలి స్మగ్లర్లు పరారయ్యారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలియాల్సి ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. రాధారంగానగర్కి చెందిన కామినేని శ్రీనివాసరావు తులసి మాకు ప్రాణహాని ఉంది అంటూ కొడుకు కోడలి బారి నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ దంపతులు కుమారుడు త్రినాథ్ వల్ల ప్రాణహాని ఉంది అంటూ 100కు డయల్ చేశారు. మా అబ్బాయి ఆస్తి కోసం మమ్మల్ని చంపాలని దాడి చేస్తున్నారని వారు ఆరోపించారు. అదేమంటే మా కోడలు మౌనిక మాపై తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో ఉంచుతానని బెదిరిస్తున్నారని వారు చెప్పారు. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని శ్రీనివాస్ దంపతులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కైలాసపురం సమీపంలోని గోడౌన్లో 10 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న 5గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఐ ఆధ్వర్యంలో గోడౌన్ సీజ్ జరిగింది. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక దేవిక అనే నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. 6 నెలల కిందట సతీష్ అనే వ్యక్తితో దేవికకు వివాహం జరిగింది. కాజాగూడ ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భర్త సతీష్ గుర్తించారు. అనంతరం పోలీసులకు దేవిక కుటుంబ సభ్యులకు సతీష్ సమాచారం అందించారు. సతీష్ తీరుపైనే దేవిక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలే దేవిక ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నాయకులపైన మరోసారి విరుచుకుపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నేతలు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల చేత వెంటనే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని ఛాలెంజ్ చేశారు. కాగా సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణకు రాగా ఇంకా ఎంతకాలం ఆయా ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోకుండా ఉంటారని ఉన్నత న్యాయస్థానం స్పీకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ విషయాన్ని ఊటంకిస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక కాంగ్రెస్ నేతల హిపోక్రసీ మరోసారి బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఇక వచ్చే ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులు ఇక కొత్త విధానంలో ఉండబోతున్నాయి. ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్తో పాటు లైట్ బ్లూ కలర్లో కార్డులు ఉండనున్నాయి. కార్డులపైన ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండనున్నాయి. ఇక ముందుగా కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి జారీ చేసి అనంతరం అందరికీ దశల వారీగా కొత్త కార్డులు జారీ చేయనుంది ప్రభుత్వం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా చేపట్టిన సహాయక చర్యల్లో కీలకంగా పురోగతి కనిపించింది. మరమ్మతుల తర్వాత కన్వేయర్ బెల్ట్ తిరిగి పనిచేస్తున్నట్లుగా సమాచారం. ఇక సొరంగం కూలినప్పుడు ఈ బెల్ట్ పాడైపోయిన విషయం తెలిసిందే. దీంతో 2 రోజుల పాటు తీవ్రంగా శ్రమించిన ఇంజనీర్లు ఎట్టకేలకు మంగళవారం రీస్టార్ట్ చేశారు. సొరంగంలో మట్టి తవ్వకంలో ఈ కన్వేయర్ బెల్ట్ అత్యంత కీలకంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. బెల్ట్ సెట్ కావడంతో టన్నెల్లో బురద, మట్టి తొలగింపుతో పాటుగా సహాయక చర్యల్లో కూడా వేగం పెరగనుంది. మరోవైపు టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీని కూడా గుర్తించేందుకు పలు విధాల గాలింపు చర్యలు చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై
జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. జనసేన అధినేత ఏపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ శ్రేణులు వరుసగా పోలీస్ స్టేషన్లలో వైసీపీ ఎమ్మెల్సీలపైన ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ప్రశ్నించకుండా ఉండడానికి 50 కోట్ల రూపాయలు తీసుకున్నాడని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపైన అవనిగడ్డ, మచిలీపట్నం, తిరుపూరు, పెడన, పామర్రు, గుడివాడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం చేశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కల్పన. ఇక తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు కల్పన. హైదరాబాద్లోని నిజాంపేటలో నివాసంలో ఉంటున్నారు. అయితే ఆమె ఆత్మహత్యాయత్నంకి కారణం తెలియాల్సి ఉంది. నిద్రమాత్రను మింగి ఆమె ఆత్మహత్యాయత్నం చేశారని సమాచారం. ఇక కాగా సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వైద్యులు కల్పనకి చికిత్స అందిస్తున్నారు. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు కల్పన. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అత్యంత పాపులర్ సింగర్స్ లో కల్పన ఒకరు. మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమర్పించారు. నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యే ఉద్యోగుల వయోపరిమితి భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అయితే యూనిఫామ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్లో 2 ఏళ్ల వయోపరిమితిని పెంచిన ఏపీ ప్రభుత్వం అదే నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు 34 ఏళ్ల నుంచి ఏకంగా 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపు జరిగే పరీక్షలకు ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. 2024 ఎన్నికలు ఒక చరిత్ర. 9 నెలల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మరో చరిత్రగా అభివర్ణించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంలో గత వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీపైన పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, దోషులను శిక్షించాలని అసెంబ్లీలో తన వాణి వినిపించారు. ఇక దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని అన్నారు. ఎక్సైజ్ శాఖను పూర్తిగా అవినీతిమయం చేసిందని, జే బ్రాండ్స్ ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుందని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్న సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక వైసీపీ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు ఒమ్మి రఘురాం 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఈ రకంగా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. ఇక రాజ్యాంగాన్ని అతిక్రమించడమే అవుతుందని, దానికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. ఇక విజన్ ఉన్న నాయకుడు లక్షణం అని, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసే నాయకుడని లక్షణం అని అన్నారు. ప్రజలకు మేలు చేయాలన్నా, పదవిని బాధ్యతను హుందాగా నిర్వర్తించాలన్నా కావాల్సింది అనుభవం కాదని, మంచి మనసు ఉండాలని, అర్హులకు మేలు చేయాలనే సంకల్పం ఉండాలని అన్నారు. గత కొన్ని రోజులుగా మంత్రి సీతక్క పైన వస్తున్న ఆరోపణలపైన నాగార్జున సాగర్ నియోజకవర్గ నాయకులు స్పందించారు. ఈ వ్యవహారంపైన పాత్రపోయిన సంతోష్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వంపైన బురద చల్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టని దెబ్బతీయాలనే దురాలోచనలో భాగమని అన్నారు. తనకి ముఖ్యమంత్రి గారి అలాగే మంత్రికి ఎటువంటి సంబంధాలు లేవని, ఎన్నికల ప్రచారంలో భాగంగానే గతంలో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో నుండి సేకరించి ఈ విధంగా దుష్ప్రచారం చేయటం, నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగూటిపల్లి గ్రామానికి చెందిన పూల వెంకటమ్మకు కరెంటు బిల్లు కూడా షాక్ ఇచ్చింది. ప్రతి నెల 600లకు మించి కరెంటు బిల్లు వచ్చేది కాదని, ఫిబ్రవరి నెలలో ఏకంగా 10,580 రూపాయల బిల్లు వచ్చినట్లుగా వెంకటమ్మ తెలిపింది. ఇక కూలీ పనికి వెళ్తే కానీ ఇల్లు గడవదని, అటువంటి నేను ఇంత మొత్తంలో కరెంటు బిల్లు ఏ విధంగా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేసింది. రైతు కూలీలు ఇంత కరెంటు బిల్లును చెల్లించగలడా అని ప్రశ్నించింది. ఇక అధికారులు తన సమస్యను పట్టించుకొని ఇంత కరెంటు బిల్లు ఎలా వచ్చిందో తెలపాలని వెంకటమ్మ కోరుతోంది. పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పర్యటించారు. ఇక గోదావరి లక్ష్మీనగర్లో జరుగుతున్న సెంటర్ లైటింగ్, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారమే మడమ తిప్పకుండా లక్ష్మీనగర్ వ్యాపారస్తుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. లక్ష్మీనగర్ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్, వాటర్ లైన్ జరుగుతున్న పనుల వల్ల
ప్రజలు కొంత ఇబ్బంది పడ్డా పూర్తి స్థాయిలో రాబోయే తరాల భవిష్యత్తు కోసమే ఆలోచించి 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు నడవటం జరుగుతోందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ముట్టుకుంటే మసైపోతారని వైసీపీ నేతలు గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా హెచ్చరించారు. చిన్న వయసులోనే నారా లోకేష్ పరిణితి చూపించి తమ విజయాలకు తోడ్పడ్డారని అన్నారు. తన విజయం ఒక చరిత్ర అని ఆయన అభివర్ణించారు. ఎమ్మెల్సీగా విజయాన్ని అందుకున్న ఆయన గుంటూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డిక్లరేషన్ ని అందుకున్నారు. ఇక అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇది గొప్ప విజయంగా తాను భావిస్తున్నానని అన్నారు. 33 నియోజకవర్గాల పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకొని తనను ఎన్నుకోవటం గొప్ప అదృష్టంగా తాను భావిస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేకమైన యూడీఐడి కార్డును సదరన్ సర్టిఫికేట్ను బదులు మార్చి 2025 నుంచి జారీ చేయుటకు నిర్ణయించారు. ఇక అందుకు గాను ముఖ్య కార్యనిర్వహణ అధికారి జిల్లాల కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని కోరుతూ జారీ చేశారు. మార్గదర్శకంలో పేరు ఇక దివ్యాంగులకు వైద్యులచే ధృవీకరించిన వైకల్ప శాతంతో కూడిన సదరన్ సర్టిఫికేట్ను కూడా యూడీఐడి పోర్టల్లో నమోదు చేయాలని, దివ్యాంగులకు సంబంధించి ఇతర వివరాలు కూడా సంపూర్ణంగా నమోదు చేయాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కుమరయ్య గెలుపును పురస్కరించుకొని జగిత్యాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ చౌరస్తా వద్ద టపాసులు పెంచి స్వీట్లు పంపిణీ చేశారు. ఇక విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ మాట్లాడుతూ ఈ విజయాన్ని కార్యకర్తలకు మరియు ఉపాధ్యాయులకు అంకితం చేస్తూ రానున్న రోజుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర సచివాలయంలో మంత్రులు మంగళపూడి అనిత, సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లుగా తెలిపారు. ఇక అధికారులంతా కూడా సమన్వయంతో వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే విధంగా తగు ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పొలాలు ఎండిపోతున్నాయని రైతులు సాగునీరు విడుదల చేయాలని కోరిన వెంటనే 2 రోజుల క్రితం కాల్వను పరిశీలించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. ఇక ముత్తిరెడ్డిగూడెం వద్ద రైతులను ఒప్పించి మరియు దీప్తి హోటల్ పక్కన ఆగి ఉన్న బస్వాపురం కాల్వ పనులను పూర్తి చేయించి బస్వాపురం ప్రాజెక్టు నుంచి గచ్చుబాయి చెరువుకు నీటిని విడుదల చేశారు. ఈ కాల్వ ద్వారా పెంచకల్పహాడ్, రామచంద్రపురం, కేసారం, బాలంపల్లి, చందుపట్ల, కుమ్మరిగూడెం, వీరవెల్లి చెరువులు నిండుతాయి. ఇక నీటి విడుదలపైన రైతులు తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుల్చారం మండలం వరికొంతం గ్రామంలో రైతులతో వరి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి నీటిపారుదలపైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవి కాలంలో వరి పంటకు నీటిపారుదల శాఖ ద్వారా నిర్దేశించబడిన ఆయకట్టుకు సాగునీరు చివరి ఆయకట్టు వరకు అందుతుందని తెలిపారు. ఇక ప్రస్తుతం అయితే వరి పంటకు నీటి కొరత లేదని పేర్కొన్నారు. రైతులకు సాగునీరు సరఫరాపైన అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లుగా ముఖ్యంగా నీటి నిర్వహణ, మోటార్లకి నిరంతర విద్యుత్ సరఫరా వంటి చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో ఊహించని అమానుష ఘటన జరిగింది. కురవి మండలం సూతనపల్లి గ్రామంలో కోళ్లు ఇంట్లోకి వస్తున్నాయని, వాటితో పాటు కోళ్ల యజమాని కాలు నరికిన ఘటన వెలుగు చూసింది. ఇక గ్రామంలో సోమయ్య అనే వ్యక్తి నాటుకోళ్లు పెంచుకుంటున్నాడు. సోమయ్య ఇంటి పక్కనే ఉన్న లింగయ్య ఇంట్లోకి కోళ్లు వెళ్లడంతో ఆయన ఆగ్రహానికి గురై కాళ్ళు నరికి వేశారు.
అంతటితో ఆగకుండా సోమయ్య కాళ్లను కూడా నరికాడు. ఇక బాధితుడి కాలు పూర్తిగా విడిపోగా మరో కాలుకు గాయమైంది. ఇక పోలీసులు ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుకట్పల్లి ప్రాంతంలో వెల్విజన్ అనే కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపి భారీగా మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ప్రజల వద్ద నుంచి సుమారు 14 కోట్ల మేరకు డబ్బు వసూలు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. వెల్విజన్ కంపెనీ వారు ప్రజలకు అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ పెట్టుబడులు పెట్టాలని ఆకాంక్షించారు. కేవలం వడ్డీ మాత్రమే కాకుండా పెట్టుబడికి బోనస్ గా గిఫ్ట్లు అందిస్తామని కూడా చెప్పి మోసం చేశారు. ₹1,00,000 పెట్టుబడికి టీవీ, 2 లక్షలకు వాషింగ్ మిషన్, 3 లక్షలకు ఫ్రిడ్జ్ వంటి గిఫ్ట్ల పేరుతో ప్రజలను నమ్మించారు. ఇక మొత్తానికి పెట్టుబడులు పెట్టిన బాధితులు తాము మోసపోయామని గ్రహించిన తర్వాత వెంటనే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రాష్ట్రంలోని మహిళలకు ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా వారికి మరో శుభవార్త చెప్పింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని నిర్ణయించింది. మహిళలతోనే బస్సులు కొనుగోలు చేయించి వారి ఆధ్వర్యంలోనే ఆర్టీసీలో అద్దె నడపనుంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సమాఖ్యలకు ప్రభుత్వమే బ్యాంకు గ్యారంటీ ఇస్తుంది. అయితే ఈ మేరకు మార్గదర్శకాలను వివరిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి మండల మహిళా సమైక్యకు ఒక బస్సు చొప్పున కేటాయించనున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలి విడతగా 150 మండల సమైక్యాలకు బస్సులను కేటాయిస్తున్నట్లుగా తెలిపారు.